అరే నువ్వు రోజు తాగి తిరుగుతుంటావు కదా, అన్నా నువ్వు ఏ ఊర్లో అంటావురా రోజు? నేను తాగుతా తిరుగుతా పంట. నా దోస్తులు దునియా మంది ఉర్రు. ఎవడో ఒకడు నా ముఖం చూసి తీసుకొని పోతాడు ఇంటికి. కుల్లా బాగా చెప్తున్నా నువ్వు ముఖం తాగి మీద. ఏడ పడతావు? రోడ్డు ఊళ్ళో నీ దోస్తులు వంటలు తీసుకోతారు. రోడ్డు మీద వంటలు ఏడ వంటలు నాకే తెలియదు ఆయన రోజు. అది మా దోస్తులకే ఎరక. వాళ్ళు తీసుకోపోతారు ఇంటికాడ పండుగ పెడతారు తినిపిస్తారు అన్నం. కుల్లా బాగా ఎంతమంది ఉర్రా నీ చెప్తున్నా. దోస్తులు ఊర్లే? దోస్తులు అంటే అన్న దునియా మంది ఉన్నారు అన్న. టోనియాన్కే సిద్దిపేట జిల్లా మొత్తం టోనియాన్కే దోస్తులు. మీ గ్యాంగ్ పేరేంది? నా గ్యాంగ్ పేరు తిగులు టోనియానా. తిగులు టోనీ గ్యాంగే. ఆ నీ గ్యాంగ్ లో ఎంతమంది ఉర్రా? నా గ్యాంగ్ లో వచ్చేసి కమ్సే కమ్ ఒక 70 మంది 80 మంది ఉంటారు. 70 మంది ఆ టోనీ గ్యాంగ్. 80 మంది ఉంటారన్న. అందరికి ఓటక్కు ఉందా? అందరిది ఉంది. అందరికి ఉంది. అందరు నీ లెక్కలనే అందరు పొద్దున్న దమ్ము మనకన్నా ఇంకా హై లెవెల్ ఉంటారు వాళ్ళు. అంటే నీకంటే గలీజ్గాలు ఉన్నారు ఇంకా. ఇంకా నాకన్నా గలీజ్ గాలు ఉంటారు వాళ్ళు. అంటే గలీజ్గాలు అంటే ఎట్లా? గలీజ్ గాలంటే మంచి రకానికి మంచి రకం, చెడు రకానికి నువ్వు ముందు వచ్చినావు అనుకో నువ్వు. అరే ఈ వీడియో మీ దోస్తులు చూస్తారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తావురా? అరే మచ్చా ఒకటే మాట చెప్తున్నా, మంచిగుండే మంచిగా ఉండర్రే, మంచిగా రెస్పాండ్ చేయర్రి. తెలుసు కదా తిగలటోని అంటారా బాబు, పోతా జైలుకి రానియర్ అంటున్నారు లోపలికి. మాలూమేనా ఉంది టోనీ ఇదర్ దేక్ ఎక్ బార్ టోనీ అంటారా బాబు. నీ గ్యాంగ్ లో ప్రతి ఒక్కరు ఇదే అవుతారమ్మా? మందు తాగకుండా గంజా తాగకుండా రోడ్ల పండి వాడు? నాకన్నా ఇంకా హై లెవెల్ అవతారాలు ఉంటారు అన్న. అంటే ఎక్కడ పడితే అక్కడనే పడిపోతారు. కోకోనట్ పాము విషం. కోకోనట్. కోకోనట్ అంటే ఏందిరా? కోకోనట్ అంటే కోకోనట్ అంటే కొబ్బరికాయ. కోకోనట్ అంటే కొబ్బరికాయ అని మన పల్లెటూరు తెలుసు. పల్లెటూరు వాళ్ళు సిటీకి వస్తే అప్పుడు అర్థమవుతాయి కోకోనట్ ఏంటి ఏంటి అని అప్పుడు అర్థమవుతాయి. ఫ్రెండ్స్ చూసిరు కదా, కోకోనట్ అంటే మన సైడ్ అయితే విలేజ్లలో కొబ్బరికాయ అంటారు. వీడు సిటీలకు ఏంద్రా? సిటీలకు ఏంటి అనా? సిటీలకు కోకోనట్ అంటే. సిటీ అంటే సిటీ కాదనా, తెలంగాణ ఏపీ మొత్తం. నిన్ను ఎవడన్నా తోలుకొని పోయి మెత్తగా దోమితే ఏం చేస్తారు? నన్ను ఎవడన్నా తీసుకో రమ్మన్నా, ఎవడొస్తాడు రమ్మను. నేను తప్పు చేసినా లేకుంటే దేనిన్నా ఏమైనా చేసినా తప్పు కదరా అన్న. నా ఇష్టం అన్నా అది. నీ ఇష్టం నువ్వు చేసుకుంటావు, నా ఇష్టం నేను చేసుకుంటా. నీ సంవత్సరం ఖరాబ్ చేస్తున్నా, నా సంవత్సరం నువ్వేమైనా ఖరాబ్ చేస్తున్నావా? నా ఇష్టం నేను ఉంటా అన్నా. నా గురించి మీకు ఎందుకు? మీ బతికే మీరు బతుకుర్రి, నా బతికే నువ్వు బతుకుతా చేస్తా. నన్ను ముట్టుర్రి అంతే. ఎందుకురా నీ ఎంత పెద్దగా ఉందా? అంటే పెద్ద ఉందంటే చిన్నగా ఉందంటే నాకు అంతే తెలియదన్నా. నా గురించి మీరు వదిలేయర్రి, మీ గురించి నేను వదిలేస్తా. నా ఏంది నేను చూసుకుంటా, మీరు ఏంది మీరు చూసుకోరు అంతే. కాదురా, నువ్వు ఇంత ముందు దేని మీద పెడతా అంటున్నావు కదా, నీకు గంత పెద్దగా ఉందా? నేను ఆ మాటవి అనలే అన్న. ఇప్పుడు అన్నావు గారా నువ్వు మళ్ళీ రివర్స్ ఆ వీడియో రివర్స్ తెచ్చుకున్నా సరే ఆ మాటవి అనలే అన్నాడు. ఫ్రెండ్స్ చూడరు, ఇంత ముందు వీడు ఏమన్నాడు, అందరిని పెడతా అన్నాడు. నీ అంత పెద్ద ఉందా అన్న? నా మాటవి అనలే అన్న, మాట అస్సలు అనలే ఆ మాట. నువ్వు దానికి రివర్స్ కాపీ కొట్టినా కానీ ఆ మాట అస్సలు అనలే. కాపీ కొట్టినావు? ఏం కాపీ కొట్టినావు? కాపీ కొట్టినా అంటే ఇట్లా నా తరపున ఇట్లా ఆపోజిట్ గా వస్తారు వాళ్ళ కాపీ కొట్టినా అని ఆ మాట అయితే అస్సలు అనలా మాట. ఏందిరా చేతిలో అది? బీడీ అనా. నువ్వు బీడీ తాగుతావా? అన్నా రోజుకి ఎన్ని తాగుతారా బీడీలు? ఒక కట్ట అవుతా బరాబర్ అవుతా కట్ట. నీ అవతారం ఏంది? నీ బీడీలు తాగుడు ఏంది? నీకు ఇంకా ఇంకొక లవరు అంటే నా అవతారం ఏంటంటే ఇప్పుడు నీ పేరే ఉంది, నువ్వు ఉండేవి. ఇదే బీడీ సిగరెట్ ఉంటే 18 రూపాయలు కాస్ట్. ఏం సిగరెట్? పెద్ద గోల్డ్ ఫ్లాగ్. నువ్వు పెద్ద గోల్డ్ ఫ్లాగ్ తాగుతావా? పెద్ద గోల్డ్ ఫ్లాగ్ తాగుతా. రోజుకి ఒక కట్ట అవుతాయి 10 × 18 ఎంత అన్న? నువ్వు చెప్పి చదువుకున్నావు కదా డిగ్రీ. నా ఇవ్వదన్న, నేను అంత క్లవర్ కాదు. లెక్క పెట్టుకోరా ఇట్లా? నాకు రాదన్న, 18 నాకు రావన్నా. ఏళ్ళు ఉన్నాయి కదా అన్న, అవన్నీ లెక్క పెట్టుకుంటే నీ పాటలకి ఎప్పుడు ఢిల్లీయో బొంబేలో ఉండేటండి. ఢిల్లీయో బొంబేలో ఉండేటండి.
ఏం చేస్తుంటే ఢిల్లీలో అనా అవన్నీ లెక్క పెట్టుకుంటా మంచిగా ఢిల్లీలో లెక్క పెట్టుకుంటూ పోతావా? ఆ, 18 అనుకుంటా ఏళ్ళమైతే లెక్క పెట్టుకునే పోతుండే ఢిల్లీ దాకా. ఆ ఢిల్లీ పోయి ఏం చేస్తావురా? జాబు ఏం జాబ్? బరాబర్ ఉంటుండే జాబ్ మనకి ఏం జాబ్ చేస్తావు? నెలకు 30,000 చేస్తావు? నెలకు 30,000 40,000 వస్తుండే మనకి. ఎట్లా లెక్క పెడతావురా? ఏళ్ళమియా రప లెక్క పెట్టాలి. మళ్ళీ అదే ఇప్పుడు 18 కూడా అట్లే లెక్క పెట్టు. రప 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 రప. జాబ్ వచ్చినప్పుడు నేర్చుకుంటాం. జాబ్ రాకముందుకు ఏం చేస్తాం? ఎంత ఎంత అది అని కూడుకుంటాం. అయితే సరే 18 × 10 180 రూపాయలు. అన్న 180 రూపాయలు అంటే 1,20,000. 180 రూపాయలు అంటే 1,20,000. నీ భాషలో నెలకు వచ్చేసి ఉమ్. 1,20,000. నెలకు వచ్చేసి 1,20,000. ఒక్కో రోజుకు 180. ఆ, చూసిరుగా ఒక్కో రోజుకు 180 అయితే నెలకు వచ్చే వరకు ఆ, 1,20,000. కాదు కాదు వీని భాష ఇది, వీని చదువు ఇది. కాదు కాదు ఏంటిదిరా? అన్నా నేను వీ- రోజుకు వచ్చేసి వీడు డిగ్రీ వరకు చదువుకున్నాడు ఇదే నారా. రోజు నేను- 180 అయితే నేను నెలకు రోజుకు- వచ్చే వరకు 1,20,000. నెలకొచ్చే 1,20,000. నువ్వు అన్నవారా? అసలు కాదు. ఉమ్? నేను నా మాట అన్నా కానీ నువ్వు చదువుకున్నావు, నువ్వు పెద్దోని, నీకు తెలియదు నా మాట. ఎంతరా మరి? నాకు తెలియదు అన్న. నువ్వు 1,20,000 అని ఎట్లా నువ్వు? ఆ మాట నేను అనలా, నువ్వే అన్నావు ఏమని? 1,20,000 అని. నువ్వే అన్నవారా ఇప్పుడు? నేను అనలే అన్న, నువ్వే అన్నావు. ఒక్క బీడి పెద్ద గోల్డ్ సిగరెట్ 18 రూపాయలు అయితే 10 ఎంత అంటే 180. చెప్పిన ఆ మాట చెప్పిన. ఆ 10 సిగరెట్ ముచ్చట ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పిన అంటే దీని కాస్ట్ చెప్పిన నేను. దీని కాస్ట్ ఎంతరా? దీనికి దీనికి పోగు వస్తాయి, దానికి పోగు వస్తాయి. దీనికి ఎంత కాస్ట్? 10 రూపాయలు పెడితే 20 వస్తాయి. ఇవి 20 వస్తాయి. 20 వస్తాయి. డైలీ ఒక కట్ట తాగుతావు. దాని 18 రూపాయలు పెడితే అది ఒకటి వస్తుంది. దాని అమ్మ నీకు తాగొద్దని చెప్తున్నా కదరా, నీకు ప్యాకెట్ మీదనే ఉంటది స్మోకింగ్ టు ఇంజూరీస్ టు హెల్త్ అని. నువ్వు ఎందుకు తాగుతున్నావు? మంచి మాట చెప్పినావు అన్న. అమ్ముతారు, దిల్సేపు పెట్టి పెడుతున్నా అమ్ముతారు. మళ్ళీ ఎందుకు అమ్మాలి? ఇది ఒకటి నాకు చెప్పు. అరే వాడు అమ్ముతుడు తాగొద్దు అంటాడు, కానీ మీరు చెప్పినా తాగొద్దని చెప్పినా మీరు తాగుతారు. సరే ఎందుకు అమ్మాలి? ఎందుకు అరే వాడిని ఇష్టం అది. నువ్వు అది ఇంతవరకు అన్నవారా నా ఇష్టం నేను తాగుతా, వాని ఇష్టం వాడు అమ్ముకుంటాడు. ఆయన ఇష్టం మన ఇంట్లో జరుగుతాయి అన్న, ఇంట్లో ఆ ఊర్లో జరుగుతాయి కానీ బయట జరగదు ఇట్లా అన్న. మీరు ఎందుకు కొంటారా? వాడు అమ్ముతాడు వదిలే. మీరు ఎందుకు కొంటారు? ఎందుకు కొంటారు అంటే కాస్ట్ అదే మంచిగా ఉంటది, అదే కొంటాం. అదే కొంటారు. అదే మరి అది కొంటేనే మీరు చనిపోతారు. సరే ఇప్పుడు మేము చచ్చిపోతాం, నువ్వు పెట్టుకుంటావు ఏమన్నా? ఎవడే పెట్టుకుంటారు? నీ తీట అది. నువ్వే తాగినావు, నువ్వే ఖరాబ్ అయినావు. మరి ఎందుకు అమ్మాలి అసంటప్పుడు? నువ్వు ఆడ పేర్లు ఇస్తావు, తాగొద్దని ఇస్తావు, తాగమని ఇస్తావు. మేము అరే నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా అమ్మేటోడు ఎప్పుడు తాగాడు. అమ్మేటోడు ఎప్పుడు తాగాడు, వాడు బాగుపడుతుంటాడు. తాగినోడు చచ్చిపోతుంటాడు, వాడు లో అవుతుంటాడు. అదంతా కాదు పనా. వాళ్ళకి ఉంటే వచ్చి ఎదురుగా మాట్లాడమని అన్న. అమ్మేలా చెప్తున్నా, కుల్లా బాగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడుర్రి. ఒక్కనే వస్తా, ఒక్కనే వస్తా, వస్తా. మళ్ళీ అది చెప్తున్నా, గుద్ద వస్తా. ఎవడు బి ఏం బీకాడు అంటున్నా, తెలుసు కదా. అరే నువ్వు కోటా జైలుకి రాని లోపలికి. సామాన్ అంటావా? సామాన్తో అంటే పెద్ద అరచకం ఏం లేదు. ఇప్పుడు ఉంటాయి ఈ వీడియో వల్ల అరచకం ఉంటాయి. చూడరు ఈ వీడియో అన్నా. నువ్వు తెలంగాణ ఉంటున్నావు కదా, నీకు ఇష్టమైన పార్టీ ఏంది? నాకు ఇష్టమైన పార్టీ అన్నగారు. ఏ అన్నగారు? అన్నగారు అని ఎవరంటారండి? ఎవరంటారు అన్న? అరే అందరూ అన్నలేదా? నక్సలైట్ అన్నగారు అంటారు. అంటే నీకు నక్సలైట్ ఇష్టం? నక్సలైట్ అంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. ప్రాణం. ఇట్లా గుండెగా కోసి ఇట్లా జోబులో పెట్టమంటే ఇట్లా జోబులో పెట్టేస్తా కాలి పీలి. నక్సలైట్ అది ఎవరికైనా సరే. అరే నువ్వు బీడీలు తాగరాడు, వాసన వస్తుంది. ఇటువంటి గలీజాడు ఇంటర్వ్యూలోనే వాడు బీడి ముట్టించి తాగుతుండు. వద్దురా స్మెల్ వస్తుంది అంటే. అంటే నాకు ధూప ఆడతలేదు. నీళ్ళు తాగమంటే నీళ్ళు లేవు, థమ్స్ తాగమంటే థమ్స్ అప్ లేదు, ऊंचा आगे ऊंचा भी ले लास्ट, ऊंचा आगे ऊंचा भी ले लास्ट కోయా రే కోయ్ కోయ్ కోయా ఏమీ కాలే లాస్ట్ బీడి ముట్టించుకున్నాడు. అంటే ఉచ్చ కూడా తాగుతావారా?
మళ్ళీ లాస్ట్ గతిరే సంవత్సరాలకు వచ్చిందంటే నీలేక మాట్లాడిందే పైకి ఎదిగిందంట. అట్లా ఉందన్న ఈ మ్యాటర్. కాదురా, ఏం చేయాలా? నీకు దూపు అయితే ఉచ్చ కూడా తాగుతావా? ఉత్సాహం అంటే నీళ్ళు లేనప్పుడు మరి ఏం చేయాలి? నీకు ఏ దేశంలో నీళ్ళు దొరకవు, ఏం దొరకవు, అప్పుడు ఏం చేయాలి? మనమే దానం చేసుకోవాలా. ఇంత ఏమన్నా? ఇప్పటి వరకు ఎన్ని ఉచ్చలు తాగినవరా? నా వచ్చే ఒక 10 మంది అయ్యి అయితే ఉంచాలి అన్న. నీ ఉచ్చ తాగినప్పుడు నువ్వు కూడా 10 మంది ఉచ్చ తాగినావుగా. నేను అబ్బా నాకు అసంటి టాక్ కూడా రాదు నాకు. మరి నువ్వెందుకు తాగిపించినవరా వాళ్ళకు? తాగిపించిన అంటే ఏదో నా ఊరోడు, నా దోస్తు గాడు, నా ఫ్రెండు, నా కుల్లపోడు, నా భక్తుడు, నా దయ్య, నా అభిమానం అది అని ఎవడ్రాడు? కొన్ని ఒక లక్షలు ఇద్దరు పేరు పెట్టాను. చెప్పు. నీ ఉచ్చ తాగిన వాళ్ళు ఒక ఇద్దరు పేరు చెప్పు. అన్న అట్లా పేర్లు చెప్పాలన్నా. అంటే నీ దోస్తాన్లో ఉన్నోళ్ళకు నువ్వు 10 మందికి నీ ఉచ్చ తాగిపించినావు. అన్నా బంద్ చేయరా అది? నేను బంద్ చేయనా? అస్సలు బంద్ చేయ. ఎందుకు బంద్ చేయాలన్నా? బంద్ చేయ. ఇంటర్వ్యూల వీడియోలో నీ మంచి చెప్పాలి, నువ్వు చేసేది చెప్పాలి. గది తాగుతావరా? చూడండి అన్న, అలా తెలుసునే అన్న. మనం అరే ఈ వీడియో నీ ఫాలోవర్స్ చూస్తారు, నీ దోస్తాన్ని చూస్తారు. వాళ్ళకు నువ్వు ఉచ్చ తాగిపించినావు అంటున్నావు. వాళ్ళు చూసి వాళ్ళు నీకేమన్నా చేస్తే ఎవరు వాళ్ళు నన్న అసలు సర్కిల్ నా దునియాలో ఏడలే అన్న. ఈ హైదరాబాద్ దునియాలో లేదు. హైదరాబాద్ కానీ, తెలంగాణ, మన ఆంధ్ర కానీ, కేరళ కానీ, ఏదైనా కానీ లేదు. టోనీ అనే పేరు చెప్తే పలానా బ్రాండ్. అరే టోనీ గారు వస్తుండ్రా బేటా. అసలు ఈ టోనీ అనే పేరు నువ్వు పెట్టుకున్నావా ఎవడన్నా నా పెట్టినా? దోస్త పెట్టిరనా. నీ దోస్తుగానే పెట్టు. నీ అసలు పేరేంద్రా? నా అసలు పేరు అనిల్ అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, తిగుల్ టోనీ, తిగుల్ ఫైటర్, అస్సలు నేము అనిల్. వాడు టోనీ అనే పేరు చాలా మందికి టోనీ అనే తెలుసు. వీని అస్సలు పేరు అనిల్. టోనీ అని వాని దోస్తుగాడు పేరు పెట్టినట. ఆ దోస్తుగాడు ఎవరు నీకు పేరు పెట్టినోడు? దిలీప్. దిలీప్ అని దోస్తుగాడు టోనీ అని పేరు పెట్టినట. గజ్వేల్ వాడిని ఏం తిడుతున్నారా? తిడతానా మరి, ఫేమస్ అయినా ఏదో కామర్స్ మైకున్నా తిడుతున్నా. వాడి నెంబర్ ఉందా ఇప్పుడు? లేదా ఎందుకు మాటలు లేవురా? అన్న మాటలు లేవంటే అంత టచ్ లేదన్నా. నీకు పేరు పెట్టినోడు వాడు టచ్ లేడా? మరి వాడిని ఏం తిడుతున్నావురా నువ్వు? అది దిల్ కావాలా వీడియో వస్తే. వీడియో చూసి అదే టోనీ అని నేను పేరు పెట్టినా అని. అది నిన్ను ఏం చూసి అసలు టోనీ అని పెట్టిండాడు? అన్న ఆయన పేరు ఎత్తే అలానా అది దిల్ అవుతాడు. నిన్ను వాడు ఏం చూసి టోనీ అని పేరు పెట్టిండు? నా రౌడీజం చూసి, నా అవతారం చూసి, అవన్నీ చూసి పేరు పెట్టింది టోనీ అని. నేను రౌడీజం గజ్వేల అరాచకం మామూలే ఇలా వేరే లెవెల్లో వేసిన తిగుల్లో ఇంతవరకు ఎవరు వేయలా. అట్లా ఏం చేసినావురా? అరాచకం మామూలు వేయలా. అరాచకం అంటే ఏం చేసినావు? అవన్నీ చెప్పుకుంటే అనా ఇవో. అరే నీ భాషలో రౌడీజం అంటే ఏంది? రౌడీజం అంటే అన్ని చేసేవాడు రౌడీజం, అన్ని చేయనివాడు ఏమంటాడు? చెక్కతనం అంటాడు. అన్ని అంటే ఏంటి? రౌడీజం అంటే ఏముంటది అలా? అన్ని అంటే దాంట్లో అన్ని వస్తాయన్న, ప్రతి ఒక్కటి వస్తాయి. ప్రతి తాగుడు, ఒక్క తిరుగుడు, బొర్రుడు, ఉచ్చదావుడు, ప్రతి ఒక్కటి వస్తుంది దాంట్లో. ఏముందన్నా పట్టుకునుడు, ప్రతి ఒక్కటి వస్తుంది. ఏముందన్నా లాలీపాప్ చేస్తుడు, ప్రతి ఒక్కటి అది రౌడీజం. ప్రతి ఒక్కటి వస్తుంది దాంట్లో. నువ్వు లాలీపాప్ చేసినావా? నాది లాలిపాప్ అని మనం అట్లా ఏము. నువ్వు ఎంత మనం మస్తు మంది చేసినాం అట్లా లాలిపాప్ మనది. నువ్వు కూడా చేసుకున్నావు? నాది మస్తు మంది చేసి లాలిపాప్. ఎవడు చేసిరా? మస్తు మంది చేసి ఆ పేర్లు చెప్పుకోవద్దు. అది కూడా నీ దోస్తు కాలే? నా దోస్తులు కాదు, ఫేమస్ అయ్యారు వాళ్ళు. ఎవడరా నేను ఫేమస్ అయింది? రాజు డేంజర్. రాజు డేంజర్ స్మైల్. అరే రాజు డేంజర్, జర నువ్వు వీడికి రారా. వాడు నీ పేరు వాడుకొని నువ్వు ఆన్ పేరు వాడినావా, వాడు నీ పేరు వాడుకున్నావు తెలియదు, కానీ నువ్వు వాడిని లాలీపాప్ చేసినావంట. అది ఎంతవరకు నిజమో నువ్వు ఈ ఇంటర్వ్యూ రావాలి, తెలుసుకోవాలి. రారా కానీ నిన్ను నడి రోడ్డు మీద మన తెల్ల సంచి ఉంటుంది చూడు, మసాలా సంచి, దాంట్లో వేసుకొని పోలీస్ స్టేషన్ పోకుండా నిన్ను మేడిపల్ ఇద్దరిని గుర్తుపెట్టుకో. నేను ఒక వీడియో పెట్టిన ఇన్స్టాలా. ఈ వీడియో పెడితే కామెంట్ ఏమని పెట్టింది కామెంట్? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మేడిపల్ స్టార్ని. అరే హాయ్ ఫ్రెండ్స్ మేడిపల్ స్టార్ మంచిగానే పెట్టిండు కదా. మరి అంటే నా వీడియోకి ఎందుకు పెట్టాలి? హాయ్ ఫ్రెండ్ మేడిపల్ స్టార్ నిన్నేం తిట్టలే కదా, నిన్నేం ద్వేషించలే కదా. ఇప్పుడు నువ్వు పెట్టినావు, మరి నీ వీడియోకి ఎందుకు పెట్టలే? మరి
అరే నాకు ఆయన ఇష్టం వచ్చినా పెడతాడు, ఇష్టం నిన్ను మన ఇష్టం ఉన్న నేను తీసుకుంటా మరి. అరే వాడు తిట్టిండా, నేను తిట్టలేదు, నేను ద్వేషించినా ద్వేషించలేదు. నువ్వు ఐ మేడ్ ఫర్ స్టార్ అని పెట్టినందుకు నువ్వు వాడిని ఎందుకు ట్రోల్ నాకు చేస్తున్నావు? అట్లా ఉద్దేశం ఉండదు అన్న. నాకు మెసేజ్ పెట్టినా ఆడ నా మైండ్ లో సెట్ అయిపోతాడు. అరే ఐ మేడ్ ఫర్ స్టార్ చేసినప్పుడు నీకు హాయ్ చెప్తుడు, అలాంటప్పుడు నువ్వు కూడా హాయ్ టోనీ అని చెప్పాలి. హాయ్ మేడిపల్ స్టార్, నేను మీ ఇన్స్టాగ్రామ్ హీరో అంటే ఇన్స్టాగ్రామ్ హీరో అంటే అరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నేమే మేడ్ ఫర్ స్టార్, ఇన్స్టాగ్రామ్ హీరో అని ఉంటది. కూడా రమ్మను మరి. అరే నువ్వు రాజు డేంజర్ గాడు కలిసినప్పుడు కూడా హాయ్ హాయ్ అని చెప్పుకోరు. చెప్పుకున్నాం మరి అలాంటప్పుడు మీరు ఏం తిట్టుకోలే, కలిసిరు. తిట్టుకోలేదు. మేడ్ఫల్ స్టార్ హాయ్ మేడ్ఫల్ స్టార్ అని అన్నప్పుడు నువ్వు కూడా హాయ్ టోనీ అని చెప్పాలి. నువ్వు వాడిని ఎందుకు troll చేస్తున్నావు? నువ్వు కింద హాయ్ అని పెట్టావా? నేను ఏం పెట్టలే. మరి ఎందుకు పెట్టలే? పెట్టలేదు. నువ్వు వాడిని ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? వాడిని ఎందుకు ఆడేవాడు తిడుతున్నావు? ఆడేవాడు నేను ఆయనకి రెస్పాన్స్ ఇయ్యనీకి సార్ ఎందుకు తిడుతున్నావు? తిడతానా? బరాబర్ తిడతా. నేను చాలా వీడియోలు చూసిన, మేడ్ఫల్ స్టార్ ను తిడుతున్నావు, విజ్గౌడ్ ను తిడుతున్నావు, విజయవాడ నా డేంజర్ తిడుతున్నావు, కొడంగల్ శేఖర్, అందరిని తిడతానా? మధ్యలో ఊషిబాయి ఉండే, ఊషిబాయి ఇప్పుడు లేడు, ఊషిబాయి, మోహన్ స్మైల్, వీళ్ళందరినీ తిడుతున్నావు. అన్నా మోహన్ స్మైలీ ఈడెవడు ఊషి ఊసి ఊసి కొడంగల్ శేఖర్ అని పక్కన పెట్టేసాయి. వాళ్ళిద్దరు మనోళ్ళే. మిగతా మనోళ్ళు అంటే నెంబర్ ఉందా అలా? నంబర్ లేదనా? మరి మనోళ్ళు అంటే ఎట్లారా? మనోళ్ళే అంటే మనకు టచ్ మంచిగా మాట్లాడతారు, మంచి ఫ్రీడమ్ ఇస్తారు అన్న. కానీ నాకు ఆపద ఉన్నప్పుడు ఫోన్ చేసిన రెస్పాన్స్ చేసినావు విజయవాడ ఫోన్ చేసిన అన్న. ఎందుకు? రామారావు రెస్పాన్స్ చేసిన క్యాన్సర్ తో. ఉమ్. అది మా దోస్తాడే అన్న. ఒకసారి బి ఫోన్ రెస్పాన్స్ చేయాలి. మస్తు మంది ఫోన్ చేసిన, ఇట్లా ఒక 10 మంది 15 మంది ఫోన్ చేసిన. విజయగౌడ్ కు ఫోన్ చేసినావు హెల్ప్ గురించి? విజయగౌడానికి ఇందర్ రాజ్ కి గౌర్ రాజానికి ఎన్ఎస్ మోడలానికి మస్తు మంది ఫోన్ చేసిన. ఎవరు బి రెస్పాన్స్ చేయాలి. వాళ్ళు పైసలు ఆడితే బరాబర్ బతుండాడు. ఇప్పుడు చచ్చిపోయిండు. ఏం చేస్తాం? ఏం చేయలేదు. గాచారం గాడమాడితే మైకా కాడుతాం బాయ్. అంటే నీ అవతారం చూసి వాడు అడిగేది నిజమా కాదా అని వాళ్ళు డౌట్ తో ఇయ్యలేదేమో. అన్న అలా తెలుసానా? వాళ్ళకి ఎట్లా తెలుసు? విషయం ఫస్ట్ తెలుసు. నా అవతారం చూసి అలా తెలుసు. నేను ఎందుకు ఫోన్ చేస్తా అవన్నీ వాళ్ళకి అర్థం అయిపోతాయి. అరే ఇది ఎందుకు ఫోన్ చేస్తుండు, లేపాలి, లేపి మాట్లాడాలి. మాట్లాడుకుంటూ వచ్చి నన్ను గుద్దదాం వేస్తాడు. అట్లా ఉంటాడు నా క్యారెక్టర్. సరేరా, నువ్వు విజయగౌడ్కు ఫోన్ చేసినావు, ఇట్లా ఒక ఆపద ఉన్నది, మీ ఫ్రెండ్ గాడు, అది మంచి పద్ధతే. నేను కూడా టోనీ తిగుల్ టోనీ ఇన్స్టాగ్రామ్ లా నేను కూడా చూసిన, ఇలా ఫ్రెండ్కు హెల్త్ బాగాలేకుంటే రామ్నగర్ దగ్గరనే హెల్త్ బాగాలేకుంటే పైసలు హెల్ప్ కావాలని ఒక వీడియోని అయితే పోస్ట్ చేసిండు. చాలా మంచిది అలాంటి పోస్ట్ చేయడం. కానీ నువ్వు విజ్జుగౌడ్కు ఫోన్ చేసినావు ఈ పైసలు కావాలని, విజ్జుగౌడ్ ఎట్లా రిప్లై ఇచ్చిండు అంటే ఏమని మాట్లాడిండు? ఆడు రిప్లై చేయలే. అన్న ఇంటికి వచ్చిన, రామ్నగర్ కు వచ్చిన, బియ్యం ఇచ్చిన. విజ్జుగౌడ్ రామ్నగర్కి వచ్చిండా? వచ్చినా. ఏమేమి ఇచ్చిండు? బియ్యం ఇచ్చిన అంతే. బియ్యం ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండా? ఏమి ఇయ్యలే. మళ్ళీ ఆ టైంలో ఆయన దగ్గర డబ్బులు లేవేమో. డబ్బులు లేవా అన్నా? ఒక 78,000 వస్తాయి అన్న. రోజుకు 70,000 వస్తాయి. వచ్చేసి ఒక్కో రోజుకు 70,000 వస్తాయి. అన్నా భయపడితే సమాజంలో బతుకుడు వేస్ట్. ఆడు ఎంత నువ్వు వీడి పని చేయరా ఫస్ట్? అయిపోయిందన్నా. ఆగనా 2 కష్టాలు అయితే అయిపోతాయి. అరే నువ్వు బీడి తాగుతున్నావు, నీ పక్కన కూర్చున్నావు, నేనెంత సఫర్ అవుతున్నా నాకు తెలుసు. అట్లే నీ అవతారం కూడా అట్లే ఉంటుంది. నువ్వు తాగుతావు, తిరుగుతావు, నిన్ను ఊర్లే నిన్ను ఎవడరా పలకరిస్తాడు? అన్నా తాగినా తిరిగినా ఏం చేసినా అని మన ఫాలోయింగ్ మనకు ఉంటాయన్నా. ఎవడరా నేను ఫాలో అవుతాడు? ఇట్లు నాకు ఎవడు ఫాలో అవుతాడు? అవుతారన్నా, మన ఫాలోయింగ్ మనకు ఉంటాయన్నా. అరే ఈ వీడియో చూస్తున్నా నీ ఫాలోవర్స్ కు నువ్వు ఒక సవాల్ ఇస్తున్నా. టోనీ తిగుల్ టోనీ అని దాంట్లో మీకు ఏం నచ్చి వాడిని ఫాలో చేసారు, ఏం నచ్చి వాడిని వీడియోలు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. పొల్లు మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. తిగులు టోనీ నచ్చిందా, లేకుంటే తిగులు రచ్చ సామి నచ్చిందా కామెంట్ చేయండి. అరే అందరినీ ఎదురేట్ ఆఫ్ ఉంటాయి కదా, ఇట్లా అది కొట్టేస్తే కాలైపోయి అయిపోతాయి. అట్లా కాదు, అందరు వేసుకోరు అంటున్నావు. వేసుకుంటే మరి నువ్వు ఉంటావురా? ఉంటున్నా అంటే అన్న చచ్చిపోనే అన్న, చచ్చిపోతే కిందికి పోతా. బతుకుంటే హై లెవెల్ మంచిగా బతుకుతా. హై లెవెల్ అంటే చెట్టు ఎక్కుతావా? చెట్టు ఎక్కుడు టవర్ ఎక్కుతా, కాలిపోయి టవర్ ఎక్కి కింద దుంకుతావు. నేను కింద దిగుతా, టవర్ ఎందుకు ఎక్కుతావు? అందరు కూర్చో ఓపిస్తా. అంతేనా?
ఎవరికేందన్నా భయపడేది? ఎవరైనా పెడుతురా నాకు వచ్చి? ఎవరైతే పెడతారా? నా ఏదో నేను బతుకుతున్నా. నా గురించి వాళ్ళకెందుకు? వాళ్ళ గురించి నాకెందుకు? నా బతికేదే బతుకుతా. ఇప్పుడు నువ్వు రాజు డేంజర్ గాని పిలిపి ఇద్దరిని ఒక దగ్గర ఉండి నేను వీడియో చేపిస్తా. అన్న ఆడు నా నా ఎదురుగా నిలబడ్డాడు అనుకో, వాడిని రేపు మీ ఇద్దరు ఒక దగ్గర ఉండాలి. ఫోన్ చేస్తా. ఇద్దరు ఒక దగ్గర ఉన్నాక వాడు నీ పేరు వాడుకొని వాడు పైకి వచ్చిండా, వాని పేరు వాడుకొని నువ్వు వచ్చిన ఆయన పైకి. పేరు వాడుకొని నేనే వచ్చిన. నేనే చెప్తున్నా అన్న, పుల్లబా చెప్తున్నా. నేనే ఆయన పేరు వాడుకొని నేనే వచ్చిన పైకి. మరి వాని పేరు వాడుకొని ఆ. పైకి వచ్చినావు, వాడిని ఎందుకు తిడుతున్నావు? అంటే నీకు డాట్లు ఇప్పేయాలి, చెప్పులు ఇప్పేయాలి, పాయింట్లు ఇప్పేయాలి, సెట్లు ఇప్పేయాలి, టోపీలు ఇప్పేయాలి, అన్ని ఇప్పేయాలి. లాస్ట్ రాగానే నేను ఓడరా ఇప్పిమన్నది. ఎవరు ఇప్పమన్నారు అంటే ఏం చేయాలన్నా? గాచరం కాన్ మారేతో మైకాడుతాం ఇప్పించినావు. నువ్వు ఇప్పించినావు, ఆ. వాడు వేసుకున్నాడు, ఆ. నేను సైడ్ నూకిండు. మరి వేసుకున్నాడు సైలెంట్ కావాలా వద్దా అన్న? నువ్వేమడినావు వానికి ఇప్పించి? నేను ఏమలే అన్న, అరే నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఫోన్ లేపు, తాగుదాం, తిందాం, తిరుగుదాం, నీకేం కావాలంటే అది చేద్దాం, ఫేమస్ చేద్దాం అన్న. కున్న మాట చెప్పిన అంతే, వేరే మాట ఏం చెప్పాలి? అరే వానికి డ్రైవర్లు ఇప్పించినావు, అన్ని నువ్వు వేసుకున్నావు వాడ డ్రైవర్. చూపిస్తానా ఏందన్నా డాయ్ అనిపిస్తలే అలా? అయ్యో నువ్వు వానికి కూడా ఇదే ఇద్దరు సేమ్ కలర్ వేసుకురా. సేమ్ కలర్ అన్న, వేరే బ్రాండ్ ఇప్పిస్తా, నైక్ ఇప్పించిన. డేంజర్ గానికి నైక్ డ్రైవర్ ఇప్పించాడు. నైక్ డ్రైవర్ ఇప్పిస్తున్నా. నాదేంటి అన్నా? ఏంటి అన్నా ఇది? ఫ్రెష్ అంటనా? అంటే నాది fresh. వీని డ్రైవర్ ఫ్రెష్, వీడు ఫ్రెష్ కాదు. నాది ఫ్రెష్, కానీ రాజు డేంజర్ అని నైక్. అరే వాడు బట్టలన్నీ వేసుకున్నాక నిన్ను ఎందుకు పక్కకు నూకిండు? నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకుంటాడు, చెప్పులు అన్నా, వేసుకుంటాడు అని. ఆయనకి నాకు దుష్మన్ ఏం వచ్చిందంటే, మా పిల్ల బర్త్డే ఉందా అన్న సామాన్. పిల్ల అంటే మా పిల్ల అంటే మా లవర్. నీకు లవర్ కూడా ఉంది? అన్న ఉమ్. మా లవర్ది బర్త్డే విషయం చెప్పురా తమ్ముడా అదే అని అంటే, సరే టోనీ అదే అని చెప్పి వీడియో ఇస్తున్నాను. వీడియో ఇచ్చిన తర్వాత తాగినాం. ఆడో 2 బియర్లు, నేను 2 బియర్లు తాగిన స్ట్రాంగ్. తాగిన తర్వాత ఆయన ఫోన్ తీసుకొని నా ఫోన్లోకి పంపించుకున్నాను, డాక్యుమెంట్లో వాట్సాప్లో వీడియోస్ పంపించుకొని సీదా తిగులుకి వచ్చేసిన. తిగులుకి వచ్చేసిన తర్వాత వాట్సాప్ ఆన్ చేసి వీడియోలు ఆన్ చేసి వీడియోలు ఏం లేవు, ఎందుకు? డిలీట్ చేసిండు. నువ్వే పంపించుకున్నావా వాని దగ్గరికి? నేను పంపించుకున్నా అన్న, ఆ డిలీట్ చేసేసిండు. ఆల్మోస్ట్ మొత్తం డిలీట్ చేసిండు క్లియర్ అల్లట. డిలీట్ చేసినాక ఫోన్ చేసినావు మళ్ళా? ఫోన్ చేసిన రాజు వీడియో రాలేమ్మా, నాకు వీడియోలు కావాలి, ఈరోజు మీ చెల్లెది బర్త్డే అదే అని చెప్తే ఆడేయమంటారు. మా అమ్మ డిలీట్ అయిపోయిన మా అమ్మ అదే అనమాట. రాజుని కాలు మొక్తా, రాజు మంచిగా అడిగినా అన్న, రాజుని కాలు మొక్తా, ఈరోజు మీ చెల్లె బర్త్డే, నాకు వీడియో ఎట్లా పెట్టి కావాలి అదే అని అంటే, డిలీట్ అయినాయి అదే అనమాట. సరే డిలీట్ అయినాయిగా, రేపు నుంచి చూడు ఎవడు వస్తాడు, నేను జయపూర్ నుంచి నీ ఫాదర్ తరఫు నుంచి ఎవడు వస్తాడో రమ్మను, నేను చూసుకుంటా అది అని స్టార్ట్ చేసి. అంటే నీ లవర్ వీడియోలు డిలీట్ అయినందుకు నువ్వు రాజు డేంజర్ గాడు దూరం అయ్యారు. అన్న ఇప్పుడు నీ ఇట్లా వీడియోలు తీస్తున్నావు కదా, నీ లవర్ చూసింది అనుకో, రోజు వస్తాయి, ఫోన్ చేస్తుందా? రోజు నిమ్మలంగా మాట్లాడతాం. ఏమంటది? నిమ్మలంగా మాట్లాడతాం అన్న. ఏమంటదిరా? ఏమంటా అంటే ఏమని చెప్పాలన్నా, ఓపెన్ గా చెప్పాలన్నా, ఓపెన్ టాప్. అరే నువ్వు తిన్నావా అంటదా, తాగినవా అంటదా? మా ఇంట్లో ఎవరు లేదా, వచ్చిన పోతా సేపు అయిపోతాయి. పైసలు ఇస్తావా? నేను ఎందుకు సరే పైసలు రిటర్న్ పైసలు ఇస్తుంది అంటే అది ఏమన్నా అన్న పోరి అన్న, నీకే ఇస్తారా? అంటే నువ్వు నేనే అందుకు నీకు రిటర్న్ ఇస్తా పైసలు. రిటర్న్ ఇస్తా, నాకే ఇస్తా రిటర్న్. అంటే ఓన్లీ చేసుడు మందమైనా పెళ్ళి ఏమన్నా ఉందా? చేసుడు మందం ఉంటాయి, అన్ని ఉంటాయి, ఓపెన్ టాప్ అన్ని కాలిపీలు అన్ని ఉంటాయి. కానీ నిన్ను ఏం చూసి మీ లవర్ ప్రేమించిందంట? ఏం చూసా అంటే నీ అవతారం అంటే నీ మంచి చూసా, చెడు చూసా? కృష్ణుడివి నల్లగానే ఉంటాడు, మరి కృష్ణుడికి ఎంతమంది లవర్లు ఉన్నారు నువ్వు ఆలోచించుకో. అంటే నువ్వు దేవునితో పోల్చుకుంటున్నావు. అవు నేను బి దేవునితో సమానం. నీ నీ అరే నువ్వు దేవునితో కోల్చుకుంటున్నావు కదా, నీలో ఏ ఒక్క పాట మంచిగా ఉంది చెప్పురా? అన్ని ఒక పాటలు బరాబరు ఉన్నాయి అన్న, అందుకని గమ్మును. ఏ ఒక్క పాట చెడిపోకూడదు ఉంది? నీ టాప్ 2 పాట అన్ని బరాబరు ఉన్నాయి అన్న, సామాన్ అన్ని బరాబరు ఉన్నాయి ఫ్రెండ్స్, బరాబర్ చెప్తున్నా, మీకు బి చెప్తున్నా, ఓపెన్ టాప్ చెప్తున్నా, అన్ని బరాబరు ఉన్నాయి. లేకుంటే మీకు ఒక్క వీడియో రాకుంటుండే,
బరాబర్ ఉన్నాను నేనైతే. ఏదో ఇట్లా ఇంటర్వ్యూ తీసుకున్నా అందుకు ఇట్లా రెచ్చగొడుతున్నా కానీ అన్న మీరేమి టెన్షన్ తీసుకుని హై లెవెల్లో పోకుర్రి. మనోడే అన్న, అన్న అవుతాడు మనోడే, ఏం కాకుర్రి. కామెంట్లు అవి ఏమి గలీజే పెట్టకుర్రి, మనోడే అన్న. నీ ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే నా ఛానల్ కింద మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్లు పెడతారా, బెదిరిస్తారా నాకు ఫోన్ చేసి? పెడితే పెట్టండి, ఏం కాదు. కానీ గలీజ్ కామెంట్లు వచ్చినాయి అనుకో ముందే నా దోస్తాడు కానీ ఎవడన్నా గలీజ్ కామెంట్లు అయితే పెట్టకూడదు. మీకు నచ్చితే నచ్చినట్టు పెట్టుర్రి, నచ్చకుండా నచ్చినట్టు పెట్టుర్రి. మీ గ్యాంగ్ ఉంది కదా, టోనీ గ్యాంగ్, నా వీడియో ఛానల్ వస్తుంది, వచ్చిన తర్వాత వీడియో రా మా టోనీ గారిని గిన్ని మాటలు అన్నాడు, గిన్ని వేసింది అంటాడు, అంటాడా? నేను బతుకున్నంత వరకు అవన్నీ ఏం కాదన్నా. నేను చచ్చిపోయిన తర్వాత అయితే ఏమో కానీ నేను బతుకున్నంత వరకు అవైతే ఏం రావు. నేను ఉన్నంత వరకు తిగుల్లో భూమి మీద నేను ఉన్నంత వరకు అట్లా ఏమి కాదు. తిగుళ్ళనా భూమి మీదనా? తిగుల్లో తర్వాత అయ్యేది అయితేనే ఉంటది. ఏమైతుంది? నేను పోయిన తర్వాత అయ్యేది అయితేనే ఉంటది. హై లెవెల్ ఇట్లా పైకి ఇట్లా మెట్లు ఎట్లా ఎక్కుతామో అట్లా ఎక్కుతూనే ఉంటారు పైకి, అట్లా అయితే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సర్పంచ్ నిలబడతావా? నేనా అన్న, నాకు ఆ వయసు లేదు, నేను నిలబడను. వయసు అంటే ఎంత ఉండాలి? వయసు అంటే ఎంత ఉండాలి, ఒక 25, 26 ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎంత? 24 సరిపోతుందా? వద్దనా, నాకు పొలిటికల్ లీడర్ వద్దు. వాళ్ళకి పైసలు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, మొక్కలు అవి అన్ని ఇవ్వాలి, మనం గెలవాలి దండం పెట్టి. అదే నిమ్మలంగా ఎవనుకోకుండా పైసలు నిమ్మలంగా కూర్చుంటే సరిపోదా? అంటే పైసలు తీసుకొని ఓటేస్తే బెస్ట్ అంటావు? మళ్ళా అంటే కరెక్ట్. అది నువ్వు అది ఏం కాదు. వాళ్ళు నీ ఓటు మీ నెలకు వచ్చేసి సంవత్సరానికి ఎంత లెక్కేసుకో. అంటే ఒక్క ఓటు మీద 10 నెలకు 10,000. నెలకు 10,000 అవుతాడు ఒక్కో ఓటు మీద. లెక్క పెట్టు ఎంత అవుతావు. మన తిగులకు వచ్చేసి కమ్సే కమ్ చెప్తున్నా ఒక 5,000 మంది ఉంటారు. లెక్క పెట్టాను 5,000 మంది. ఎన్ని కోట్లు అయితే ఎన్ని లక్షలు అయితే ఉండాలి. వీళ్ళు నాకు ఏందన్నా చూపించాయి, ఇలా కన్నా పెద్ద తాత్కారిని నేను. తాత్కారిని అంటే అలాకన్నా పెద్ద గొప్ప నేను, కానీ నాకు అవన్నీ వద్దు. దేంట్లో గొప్ప? పొలిటికల్ అయినా సరే ఏదైనా సరే అన్ని కుళ్ళ బాగా చెప్తున్నాను, అన్నిట్లల్లా పెద్దోడిని. కానీ నేను ఎప్పుడు చూపియాలి అప్పుడు చూపిస్తా, ఇప్పుడైతే చూపియాను. ఇప్పుడు నేను ఏం చూపాను ఫ్రెండ్స్, ఇగో నల్ల కృష్ణుడిని తెలుసు కదా, మీ తిగులు టోనీ నల్ల కృష్ణుడు. అరే నీ కలర్ నలిపేరా, నువ్వు చేసే చేష్టలు ఎట్లున్నాయి? నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నాకు దగ్గు వస్తుంది, స్మోక్ వస్తుంది అంటేనే వాడు బేడు ముట్టిస్తున్నాను. అటువంటి క్యారెక్టర్ వీడిని అంటే పిల్ల ప్రేమిస్తాడట, వీడు ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుంటాడట. మరి చేసుకోకుండా ఏం చేయాలన్న? అరే నువ్వు మంచిగా ఉంటే ఆ అమ్మాయి వస్తుంది కదా. దాని గురించి నేకంటే అది సై అంట, దాన్ని వదిలిపెట్టడం అది అంటే కాని పని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే తిగుల్ టోనీ ఒక ఇన్స్టాగ్రామ్ బూత్ల స్టార్ టోనీ తిగుల్ ఫైటర్ అని ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంటది, అలా చూడండి. వీని అవతారం, వీని మాటలు, వీని ట్రోల్ చేసుడు, అందరినీ ట్రోల్ చేసి వాని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇప్పటికైనా వీడు మారాలి, మంచి కావాలని నేను కోరుకుంటాను. తిగుల్ టోనీ ఫాలోవర్స్ ఎవరన్నా ఫ్యాన్స్ ఈ వీడియో చూసినట్టయితే మీరు కూడా కోరుకోండి, వీని అవతారం, వీని మాటలు కొద్దిగా తగ్గించుకోవాలని. అయితే కొద్ది రోజుల నుంచి అన్న నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకో అన్న అని అడుగుతుండు, అందుకు అయితే తీసుకోవడం జరిగింది. కొన్ని అయితే వెరైటీ మాటలు అన్ని బూతులు అయితే మాట్లాడాడు. చూద్దాం, నా వీడియోలను అయితే ఎలాంటి తప్పులు ఉన్నా కానీ కట్ చేసుకొని ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడి ఎక్కడైతే బూతులు వాడిండో ఆ నిమిషం కట్ చేసి కింద కామెంట్ చేయండి, వాళ్ళ మాటలు ఏందో. ఇప్పటికైనా వీడు చేంజ్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.